2026 ఉగాది కొత్త పంచాంగం ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి సంవత్సరము మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చమ్మా. అంటే పరాభవనం సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. వీళ్ళు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, గౌరవ మర్యాదలు ఉంటుంది వారికి. కాకపోతే పాపం ఈ సంవత్సరం వారికి ఆదాయం తక్కువగా కనిపిస్తుంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఖర్చులు ఎక్కువ కావడం అన్నటువంటిది కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. రెండవది ఏలినాటి శని దోషం ఉంది. సహజంగా మనం కుంభరాశి గురించి మాట్లాడుకునేటప్పుడు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, ఈ 9 పాదాలని మనం కుంభరాశి వారు అని మనం అనుకుంటూ ఉంటాం. కుంభరాశి వారికి ఇప్పుడు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. జూన్ 2 వరకు వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారం రావాల్సిన ఆదాయము, గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ తెచ్చుకుంటారు. వీరే కాదు, వీరి పిల్లలు కూడా అభివృద్ధి పదవుల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం. చదువుకునే పిల్లలు ఉంటే వారు మంచి ఫలితాలని, ఉన్నత చదువులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వివాహంగానే పిల్లలు ఉంటే జూన్ 2 లోపల వీరు వివాహం చేయొచ్చు. ఆ పిల్లలకి ఉద్యోగాలు రావచ్చు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత వీరికి 6వ ఇంట్లోకి ఈయన గురువు వెళ్ళడం వల్ల కర్కాటక కొద్దిగా అనుకున్న పనులు ఇబ్బంది అవుతుంది. కానీ అప్పుడు కూడా కాంపిటేటివ్ పరీక్షల్లో కానీ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూలో కానీ వీరు సక్సెస్ కావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని మనం ఏలినాటి శని అంటాం. ఏలినాటి శని ప్రభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా వీరి మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో సభ్యులు వీరి మాట వినకపోవడం, కుటుంబంలో అనుకున్న పనులు కొన్ని వాయిదా పడడం, వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి నష్టాలు రావడం. బాగా పంట పండింది, ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి, నేనేదో ఆ ఫలితం ద్వారా ఒక శుభకార్యం చేయొచ్చు, గృహ నిర్మాణము, ఇంట్లో పిల్లలకు వివాహం అని ఆశపడే సమయంలో అది ఏదైనా వరదల ద్వారానో కరువు కాటకాల ద్వారా నష్టపోవడం, అట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వారికి సడన్ గా అనుకున్న పనులు అనుకోకుండా జరిగిన నష్టాలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం, కుటుంబంలో ఖర్చులు పెరిగిపోవడం, లేకపోతే వీరు ఏదైనా గతంలో రుణం చేసి ఉంటే ఆ వారితో ఇబ్బందులు రావడం, వారి ఒత్తిడి పెరగడం, ఇవి జరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఏలినాటి శని దోషం వల్ల. అట్లాగే పాపం కాలసర్పదోషం, వారికి వ్యయములో రాహు ఉన్నాడు, ఆయన సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఇది మంచిది కాదు. ఈ రకంగా వీరికి ఈ కుంభరాశి వారికి సప్తమంలో కేతువు, జన్మరాశిలో రాహు, ప్రబల కాలసర్పదోషం అని చెప్పవచ్చమ్మా. ఈ కాలసర్పదోషం ఒకటి, శని దోషం ఒకటి, ఈ రెండే కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. గురువు వారికి పంచమంలోనూ మంచి ఫలితాలు ఇస్తాడు, షష్టమ భావంలోనూ మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే వీరికి అనుకున్నంత ఫలితాలు రావు, అట్లాని మరింత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాల్లో వీరు రాజులాగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఏమైంది ఈయనకు అన్నట్టుగా వెంటనే కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. ఈ గ్రాఫ్ అన్నటువంటిది కుంభరాశి వారికి అప్ అండ్ డౌన్ గా కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. అయినా కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? తప్పనిసరిగా కుంభరాశి వారు రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవాలి. 1-2 మార్లు 6 నెలలకు ఒకసారిగానే ఈ పూజలు నిర్వర్తించుకుంటే ఈ దోషం నుంచి బయటపడతారు. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య దుర్గారాధన చేసుకోవడం, దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం, ఎర్రటి పండ్లు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం, ఇలా చేసుకుంటూ ఉంటే రాహుదోషం నుంచి బయటపడవచ్చు, జన్మ రాహుదోషం నుంచి. ఇక సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, ఇంట్లోనే ఒక చిన్న గణపతిని ఏర్పాటు చేసుకొని సోమవారిని నిత్యం నమస్కరించుకుంటూ దీప ధూప నైవేద్యాలతో ఆరాధిస్తూ గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం, గరికమాలను సమర్పించడం, ఇలాంటివి చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక వీరికి ఏలినాటి శని దోషం ఉంది కదా, ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శనీశ్వర దర్శనం చేసుకోవాలి. శని భగవానుడు ఎక్కడ ఉంటే ఆ ఆలయానికి వెళ్ళి సోమవారి దర్శనం చేసుకోండి. ఒక్కమారైనా శనీశ్వర దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా వీరు ఈ ఏలినాటి శని దోషం నుంచి బయటపడతారు. మాకంత శక్తి లేదు, మేము అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, శనివారం రోజు వీరి శక్తి మేరకు ఏదో ఒక పూజాది కార్యక్రమం, అర్చనం, సోమవారికి అభిషేకము, సింధూరమాల వేయడము, లేకపోతే వారికి స్వామివారికి వడమాల సమర్పించడము, తమలపాకుల మాల సమర్పించడము, ఇలాంటిది ఆ ఆంజనేయ స్వామి ఆలయాన్ని శుద్ధి చేయడం, శుభ్రం చేయడం, ఆలయంలో సేవ చేయడం, ఆ భక్తులకి ఏదైనా సహకరించడం, ఇలాంటివి చేసినా కానీ ఏలినాటి శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గోసేవ చేయడం, వృద్ధులకు ఏదైనా సహాయం చేయడం, నిత్యం సుందరకాండ పారాయణం చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటే తప్పనిసరిగా కుంభరాశి వారు ఈ సంవత్సరం ఈ శని దోషం నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
చూసారు కదా, కుంభరాశి వారు ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ధన్యవాదాలు గురువుగారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.